అందరికీ నమస్తే. నిన్న ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి గుడిలో తొక్కిసలాట జరిగింది. ఏకంగా 9 మంది చనిపోవడం జరిగింది. 24 మంది చాలా సీరియస్ పొజిషన్లో హాస్పిటల్లో ఉన్నారు. ఇందులో చనిపోయిన వాళ్ళు మొత్తము మహిళలే. వాళ్ళు తొలి ఏకాదశి కాబట్టి అందరూ వెంకటేశ్వర స్వామి గుడికి పోతే వాళ్ళ మొక్కులు తీరుతాయని అక్కడికి వెళ్ళడం జరిగింది. సుమారు అక్కడ 15 నుంచి 20 వేల మంది వచ్చిండ్రు. చిన్న గుడి, అది ప్రైవేట్ గుడి అంట. మన గ్రామాలలో చాలా వరకు ప్రైవేటు సొంత వ్యక్తులు కొన్ని మొక్కుల ద్వారా కట్టించుకున్న గుడిలే ఉంటాయి. అక్కడ కొంతమంది భక్తులు వెళితే వాళ్ళ నమ్మకాలు గిట్టంగా తీరితే అక్కడ ప్రజలు, అది ప్రైవేటు గుడి చిన్న గుడి అయినా కూడా తండోపతండాలుగా వస్తాయి. చాలా గుడులలో కూడా మొత్తము బందోబస్తు, పోలీస్ బందోబస్తు లాగా, ఇది ఏకాదశి కాబట్టి మొత్తం పోలీసు వాళ్ళు మొత్తం ఉంటారు. కానీ అక్కడ అంతమంది 15 నుంచి 20 వేల మంది పండుగ పూట వచ్చిండ్రు. పండుగ పూట వస్తే అంతమందిని చూసి మనము ఎక్కడైనా కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ 5 మంది 10 మంది గుమ్మిగూడినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితిలో చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ ఒక పండుగ పూట, ఏకాదశి పూట ఒక గుడి దగ్గరికి 15 వేల మంది 20 వేల మంది వస్తే అక్కడ ఒక్క కానిస్టేబుల్ లేడు, ఒక్క హోంగార్డు లేడు, అసలు ప్రభుత్వ యంత్రాంగమే లేదు, కనీస సదుపాయాలు కూడా లేవు. అక్కడికి అంతమంది వచ్చిండ్రు. వాళ్ళ ప్రాణాలకు వాళ్ళకు ఇసుంటి సౌకర్యాలు కూడా లేవంట. అంత నిర్లక్ష్యంలో ప్రభుత్వం ఉంది. అదేవిధంగా చూడండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడోసారి, ఈ 2.5 సంవత్సరాలలో ఇది మూడోసారి తొక్కిసలాట గుడులలో. ఒకసారి తిరుపతిలో జరిగింది, ఒకసారి సింహాచలంలో జరిగింది. సింహాచలంలో గోడ విరిగి పడడం జరిగింది. ఎక్కడ కూడా ఒక అంతమంది భక్తులు గుడులకు వస్తుందంటే ఒక పకడ్బందీ ప్రణాళికతోని అక్కడ దర్శనాలు చేసుకునేటట్లు ప్రభుత్వం కల్పించాలి. పైగా అక్కడ ఉన్నది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అంటే పక్కా కట్టర్ హిందూ ప్రభుత్వం లాగా పేరు తెచ్చుకుంది. ఆ విధంగానే హిందువుల ఓట్లు మొత్తము ఆ పార్టీకి వేసేటట్లు చేసుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా దేశంలోనే తను ఒక కట్టర్ హిందువులాగా ఏ విధంగా స్పీచ్లు ఇచ్చిండో మనకు తెలుసు. పాపం జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటువంటి తొక్కిసలాటలు ఎక్కడ కూడా జరగలేదు. జగన్ని అతను ఒక క్రిస్టియన్ అయినంత వరకు, ఇంతకుముందు జగన్ అధికారంలో ఉంటే ఎక్కడ చిన్న పరిస్థితి జరిగినా కూడా జగన్ ఒక క్రిస్టియన్ కాబట్టి కావాలనే ఈ విధంగా చేస్తుండని చాలా ప్రచారం చేసింది. అది పార్టీలకు అతీతంగా కొంతవరకు ఆలోచించండి. ఇక్కడ మామూలు విషయం కాదు, 9 మంది చనిపోయినంటే పాపం ఆ ఆడవాళ్ళు, ఒక చిన్న పిల్లోడు కూడా. ఇసుంటి టైంలో కూడా మీరు రాజకీయాలని పట్టుకొని ఆ పార్టీకి సపోర్ట్ ఇస్తాం, ఈ పార్టీకి సపోర్ట్ ఇస్తాం అంటే పద్ధతి కాదు. మనం మనుషులము. ఇప్పుడన్నా కొంతవరకు ప్రశ్నించాలి. ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రశ్నిస్తలేరు. ఎవరు కూడా అది మొత్తము ప్రైవేట్ గురి కాబట్టి అది మాకు ప్రభుత్వానికి సంబంధం లేదంటే, అది ఉన్నది ఎక్కడో పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కాదు, అది ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. అక్కడ మనుషులు, వాళ్ళు పశువులు. మనము గొర్రెలాగా పోతే ఆ గొర్రెల్ని పట్టించుకోకుంటేనన్నా ఒక మాట అనొచ్చు. మనుషులు అక్కడ పండుగ పూట ఒక గుడికి పోతే సడన్గా అయితే అక్కడ ప్రత్యక్షమైతే కాదు కదా అంత 20 వేల మంది. అక్కడ మెల్లమెల్లగానే పోతూ ఉంటారు. అక్కడ దగ్గరలో ఉన్న పోలీసు వాళ్ళు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగం గుర్తించి వాళ్ళకు కనీస సదుపాయాలు, ఒక క్యూ లైన్లు అసంటివి కేటాయించాలి. అవి మొత్తం ఎక్కడ కూడా కేటాయించలేదు. చూడండి, ఇంత 9 మంది చనిపోయినా, ఆ తిరుపతి సింహాచలం అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఎసుంటి నష్టం కూడా రాదు. ప్రజల నుంచి ఏ విధంగా కూడా వ్యతిరేకత అనేది ఖచ్చితంగా రాదు. ఇప్పటికి కూడా 9 మంది చనిపోయినా కూడా ఎక్కడ కూడా రాలేదు. ఎందుకంటే వీళ్ళకు ఒక ధీమా, మనము హిందువులను ఏ విధంగా చేసినా కూడా అడగనికి ఎవరు లేరు. జగన్ని ఆ విధంగా విష ప్రచారం చేసి అతను ఒక క్రిస్టియను, జగనే వస్తే హిందువులను ఇంకే చంపేస్తాడనే ఫీలింగ్తోని భ్రమ కల్పించారు. ఆ విధంగానే అన్ని సీట్లు వచ్చినాయి. అదే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అంతమంది అన్ని 3 సంఘటనలు జరిగినాయి. ఇప్పటి వరకు కూడా అక్కడ ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. ఈ విషయాల తొక్కిసలాటల మీద హిందూ గుడుల దగ్గరనే ఈ విధంగా జరుగుతుందని ఎక్కడ కూడా వ్యతిరేకత రాదు. అసలు ఈ 2.5 సంవత్సరాలలో ఈ విధంగా అవుతుందంటే మళ్ళీ తర్వాత గోదావరి పుష్కరాలు ఇటే ఉన్నాయి. అక్కడ కూడా ఇప్పుడు ఇంత తొక్కిసలాటలో ఇప్పటికీ 45 మంది చచ్చిపోయారు 3 సంఘటనలలో. ఎవరు కూడా ప్రశ్నించకుంటే ముందు ఏమన్నా తిరునాళ్ళు అసంటి యాత్రల గిట్టంగా జరిగినప్పుడు ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడా అక్కడ బందోబస్తు నిర్వహించారు, ఏం నిర్వహించారు. వస్తారు, సచ్చినా కూడా మాకు వ్యతిరేకత రాదు, హిందూ పార్టీగా మేము ముద్రపడ్డాం అనే విధంగానే కూటమి ప్రభుత్వం మాట్లాడే విధంగానే ఉంది.
కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత రాదే ఉద్దేశంతోనే ఉన్నారు. ఏమైనా ఇంకా అంతకితంగా వ్యతిరేకత వస్తే ఇది కూడా జగన్ మీద తోచి వేసే విధంగానే ఉన్నారు. కానీ అక్కడ ఒక ప్రైవేటు గుడి అయినంత మాత్రాన అక్కడ అంతమంది వెళ్ళినప్పుడు పోలీస్ బందోబస్తు ఉండాలి, కొంతవరకు ప్రభుత్వ యంత్రాంగం ఉండాలి. ఏది లేకుండా ఇప్పుడు కారణం ఎవరంటారు? వీళ్ళేమో ప్రభుత్వం అది మా గుడి కాదా అని అంటారు. కానీ ప్రజలని చూసుకునే బాధ్యత మీదే కదా, బాధ్యత ఖచ్చితంగా మీదే. ఒక 5-6 మంది నిలబడితే వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నారు, అక్కడ వాళ్ళని అరెస్టులు కూడా చేస్తున్నారు కొన్ని ప్లేస్లలో. అయితే ఇంతమంది 9 మంది చనిపోతే 24 మంది చావు బతుకులు ఉంటే అది మొత్తం బాధ్యత మాది కాదని ఈజీగా చేతులు దులిపేసుకుంది కూటమి ప్రభుత్వం. ప్రజల్లో ఇప్పటికన్నా స్పందన రావాలి. మీరు టీడీపీకి, జనసేనకు, బీజేపీకి, కూటమి ప్రభుత్వానికి ఓటేసినా కూడా ఇటువంటి సంఘటనలు రావద్దని అన్న కొంతవరకు తిరుగుబాటు రావాలి. మీకు తిరుగుబాటు లేదు, ఏం లేదు. అసలు ఇంకా ముందు సంఘటనలు చాలా జరుగుతాయి. ఈ విధంగా ఉంటే నిర్లక్ష్యం చేస్తేనే కదా అక్కడ కొంతవరకు పోలీస్ బలగాలు ఉంటే వాళ్ళని ఒక క్యూ లైన్లో మంచిగా దర్శనానికి పంపించే వాళ్ళు ఈ సంఘటన తొక్కిసలాట జరిగే ప్రసక్తే లేదు. అదేవిధంగా సింహాచలంలో కూడా ఆ గోడ పడిపోనిక ఉంటే దాన్ని ఎవరు కూడా గుర్తించలేదు. సేమ్ ఆ విధంగానే తిరుపతిలో కూడా అంత పెద్ద ప్రపంచంలోనే ఒక గొప్ప దేవాలయం అసంటే దగ్గర కూడా క్యూ లైన్లో తొక్కిసలాట కారణం మొత్తము అక్కడ యంత్రాంగం లేకపోవడమే. ఈజీగా వీళ్ళు ఏమంటున్నారు, కొంతమంది అయితే భయంకరంగా బాధ అనిపిస్తుంది. ఆల్రెడీ టీడీపీ చాలా సోషల్ మీడియాలు మొదలుపెట్టినాయి. తప్పు మొత్తం ప్రజలదేనంట, ప్రజలు ఆ విధంగా రావద్దు గుడ్డి భక్తితోని అని అంటున్నారు. అసలు ఏం మాట్లాడాలని కూడా అర్థమైతలేదు. ప్రజలదే తప్ప అంటే ఇంకంతే. ప్రజలకు తెలివి లేదా అని అంటున్నారు. ఆ క్యూ లైన్లో నిలబడ్డప్పుడు ఒక్కరు గిటంగా చిన్న శబ్దం చేస్తే అది ఏందో అయిందన్నట్లు మొత్తం విచ్చలవిడిగా అవుతూ ఉంటారు. అసంటి సంఘటనల వల్లే జరుగుతాయి. ఈజీగా చూడండి, ఇది కూడా ఇప్పుడు కాశీబుగ్గలో జరిగింది కూడా ఈజీగా ప్రభుత్వము చేతులు దులిపేసుకుంటుంది. ఆల్రెడీ దులిపేసుకున్నట్లే. అది ప్రైవేటు గుడి ఎవడో కట్టింది మాకు సంబంధం లేదనే విధంగానే ఒక నిర్లక్ష్యంగానే మాట్లాడుతున్నారు.